హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి పల్లి కారపొడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. సో దానికి కావాల్సినవి వచ్చేసి నేను 1 గ్లాస్ అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. సో ఇవి ఎండుమిర్చి అండి. సో ఒక దగ్గరికి ఒక 25 వరకు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి. ఇవి మెజర్మెంట్ ఎలా అంటే నేను గిద్ద అంటాను కదా, సో ఆ గిద్ద నిండగా పోసుకొని మళ్ళీ ఇంకో ఇన్ని వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వచ్చేసి ఈ స్పూన్తో 2 స్పూన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చింతపండు. సో చింతపండు సరిపడా, అంటే కారపొడికి కొంచెం పులుపు అన్నది ఉండాలి. సో అందుకని ఈ చింతపండు తీసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు. సో కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకోండి. నేను ఈ ఫుల్ కప్పు నిండా తీసుకుంటున్నాను కరివేపాకు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎలాగ కొంచెం అండి, ఓకే, ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆయిల్ లేకుండా మనం ఎండుమిర్చి వేసుకున్నాం అనుకోండి గొట్టు వచ్చేస్తుంది. సో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మీకు ఇంగ్రీడియంట్స్ నేను చూపించాను కదా, ఈ ధనియాలు అవన్నీ వేసేసుకుందాము. మిర్చి కారం ఎక్కువ అవదండి, ఎందుకంటే ధనియాలు కమ్మదనము, వేరుశనగ గుళ్ళు కమ్మదనము, అన్నీ వచ్చేసి మనకి కారము చెప్పాను కదండి, చేసుకున్న వెంటనే కారంగా ఉంటుంది. తర్వాత ఒక 4-5 అవర్స్కి అదంతా మగ్గి మనకి ఘాట్ అన్నది ఉండదు. సో అందుకని కొంచెం కారంగాను కొంచెం ఉప్పుగాను చేసుకుంటే అది మగ్గేటప్పటికి మనకి ఈవెన్గా సరిపోతుంది. సో ఇవి ఒకసారి ఇప్పుడు దోరగా అన్నది ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో చాలామంది వేరుశనగ గుళ్ళు వేయించి పెట్టుకుని తింటారు కదా, సో దానికి ఎల్ల ముక్క అన్నది వాళ్ళకి పల్లీలు తిన్న తర్వాత ఇచ్చేసేయండి. సో ఎందుకంటే ఉత్తి పల్లీలు ఎక్కువ ఇష్టపడి తింటారు కదా, సో పైత్యం చేస్తుంది అంటారు. అందుకని చిన్న బెల్లం ముక్క ఆ పల్లీలతో పాటు ఇచ్చారనుకోండి, సో అంత పైత్యం చేయదు. సో ఈ కారపొడి రెగ్యులర్గా కూడా యూస్ చేయొచ్చండి. చట్నీలకి రీప్లేస్మెంట్ యూస్ చేయొచ్చు, లేకపోతే కారం దోశలో వేసుకోవడానికి యూస్ చేయొచ్చు, లేకపోతే మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు లాస్ట్లో వేసుకోవడానికి యూస్ చేయొచ్చు. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, ఇవి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న పల్లీలు అయితే నేను వేడి చేస్తున్నానండి. సో నేను పొట్టు అయితే తీయట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా పొట్టు తీయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది కారపొడి. మనము మార్కెట్లో కొనుక్కున్నప్పుడు కొంచెం నోట్లో వేసుకుని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తీగా ఉంటుంది, ఒక్కొక్కటి బాగోదు. సో తీగా ఉన్న పల్లీలని తీసుకోండి, బాగుంటాయి. ఇవి నాటు గింజలేనండి, హైబ్రిడ్ కాదు. సో హైబ్రిడ్ కన్నా నాటు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు అవైలబిలిటీ ఉంటే ఇలా నాటు వేరుశనగ గుళ్ళే కొనుక్కొని పొడి అనేది చేసుకోండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇవి వేయించుకున్నప్పుడు మట్టికి సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్. మనకి హడావుడి వేయించుకున్న తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. సో సేమ్ ప్యాన్లోనే ఉంచేయండి. సో నాకైతే వేగిపోయినాయి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులోనే ఉంచేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా, మిక్సీలో వేసుకున్నాను కదా. సో చింతపండు కూడా వేసేస్తున్నాను. సో ఇదిగోండి సాల్ట్. సో కొంచెం సరిపడా వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మనము మిక్సీ చేసుకున్న పొడిని ఈ బౌల్లో వేసేస్తున్నానండి. సో నేను ఇప్పుడు పల్లీలు మిక్స్ చేసుకున్న పొడి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి. సో పల్లీలు మధ్య మధ్యలో పలుకు కింద ఉన్నా కూడా మంచిగా కలిపేసుకోండి. ఎందుకంటే అచ్చంగా మెత్తగా ఉన్నా కూడా తినేటప్పుడు అంత బాగోదు, పలుకు ఉంటేనే బాగుంటుందండి. సో ఇప్పుడు ఈ రెండు కలిపేద్దాము. కలుపుకున్నప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో షుగర్ ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా తక్కువ, ఊరికే మన చిన్న టీ స్పూన్ పసుపు అవి వేసుకుని, చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో. సో మర్చిపోవద్దు, కంపల్సరీగా యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇది వేరుశనగ గుళ్ళు కారపొడి. మీకు చేసే విధానం నచ్చినట్టయితే, సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన, సో వీడియోకి లైక్ చేయండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.